దాదాపు నేను ఇక్కడ పుట్టి పెరిగిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని. కానీ రాజకీయం అన్నది అన్ని కులాలకు అతీతంగా ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఒక మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు అసెంబ్లీ మన జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఒకప్పుడు ఒక అసెంబ్లీ ఎట్లా నడిపించిండు, అన్ని పార్టీలకి గౌరవించిండు. మళ్ళీ ఈయన ఎందుకు అట్లా గౌరవిస్తలేడు అన్ని పార్టీలకి? ఈయన స్పెషల్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ జాతిపిత తెలంగాణ మహాత్మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు తేవడం లేదు? ఎక్కడ పోతుంది? ఐటీ కంపెనీలు, మన రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? దానికి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలి ప్రజల సాక్షిగా. మన పెట్టుబడులు ఎందుకు వస్తలేవు? మన కేటీఆర్ సార్ ఇప్పటికి లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చిండు. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన తెలంగాణ పురిటి గడ్డ మీద నా పేరు విజయ్ కుమార్. కానీ నేను చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని. మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఏపీ తెలంగాణ మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ప్రపంచ దేశాలలో నా పేరు మారుమోగాలి, మొత్తం ప్రపంచ ఇంటర్నేషనల్ మీడియాలో పోవాలి నా స్పీచ్. ఎందుకంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్స్. ఎందుకంటే ఒక దుఃఖంతో ఒక గులాబీ జెండా తలుచుకుంటే ప్రపంచాన్ని వెళుతుంది, ప్రపంచాన్ని వెళుతా ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరాలి. ఎందుకంటే దుఃఖంతో, గాయంతో, బాధతో కేసీఆర్ అంటే మా తెలంగాణ జాతిపిత. అతన్ని ఎవరు ప్రశ్నించే నాయకుడు ఇంతవరకు ఆయన ఈ ప్రజల పేదల ప్రతి పేదవాడి కళ్ళలో చిరునవ్వు చూడాలి. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అంటే ఆషామాష కాదు. 30 జాతీయ స్థాయిలో 33 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు మునగాడు. కానీ ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ప్రశ్నించే గుంతుకు అనగా కొడతాడా? తప్పు కదా. పేదవాడు బతుకొద్దా? ఏముంది తెలంగాణ 1400 మంది స్టూడెంట్స్ బలిదానమైతే తెలంగాణ రాష్ట్రం సాధించిండు. ఏముంది తెలంగాణ? మా పేదోడు గొంతు నొక్కాలంటే నీ తరం అవుతుందా? రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్, బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. నీ తరం అవుతుందా? నీ తరం కాదు, నీ జేజమ్మలు వచ్చిన కాదు. ఎంతమంది పేదోళ్ళు గొంతు నొక్కగలుగుతాను? ఎంతమంది? కేసీఆర్ ఒక తెలంగాణ ఒక విజన్ లీడర్, లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చి ఇప్పుడు ఈ స్థాయికు హైదరాబాద్ ఉన్నదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 88 పిల్లర్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 2 పిల్లర్లు నువ్వు బాగు చేయలేవా? కేసీఆర్ సార్కి 3 రోజుల టైం ఇయ్యి. 1,00,000 మంది రైతులను పెట్టి ఏమి చేయాలో మా కేసీఆర్ గారు చేస్తారు. విత్ ఇన్ 3 డేస్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ని బాగు చేయకుంటే నేను గడ్డ మిసాలు తీసేస్తా. మా కేసీఆర్ సార్ తక్కువ చేసుకోవచ్చు. ప్రపంచ దేశాలకి నిరూపిస్తున్న కేసీఆర్ రికార్డును ఆఫ్టర్ ఆల్ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి అన్నం పెడుతుంది. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్, కవిత మేడం ఈ స్థాయిలో కష్టపడ్డారు కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందింది, ప్రపంచ పట్టంలో ఎక్కింది. ఎందుకంటే ప్రతి ఒక్క సెక్టర్లో నేను పనిచేసిన. ఐడియా, నాచారం, మల్లాపూర్ ప్రతి ఒక్క సెక్టర్లో నాకు బాగా అవగాహన ఉంది. ఒక హెల్పర్ ఆ పూటకు నేను నూకలు తిని బతికిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని. నా ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ నా కుటుంబంలో నాకు అన్ని బాధలే. న్యాయం మాట్లాడితే నేను న్యాయమే మాట్లాడతా. నాకు కొన ఉపరిశ్వాసం ఉన్నంతవరకు, నా తెలంగాణ ప్రజల గురించి నా రక్తం ఇస్తా. నా కొన ఉపరిశ్వాసం ఉన్నంత వరకు నా తెలంగాణ చెడ్డ గులాబీ ఎర్రకోట మీద ఎగిరేస్తాం. ఎక్కడ పోతుంది? నువ్వు 4000 టీఎంసీలు కావాలి. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు. కేవలం కావాల్సింది 4000 టీఎంసీలు. ఇంకా 3000 టీఎంసీలు డిపాజిట్లో ఉంటాయి. కేసీఆర్ సార్ ఎన్నిసార్లు చెప్పలే మీ యూట్యూబ్ ఛానల్లో? ప్రతి ఒక్క ప్రపంచానికి గిన్నిస్ రికార్డ్ చరిత్రలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు. కేసీఆర్ సార్ చెప్పిండు 4000 టీఎంసీలు. ఇంకా అదనంగా 3000 టీఎంసీ అదనంగా ఉంటాయి. మన ఇండియా ఎక్కడ పోతుంది? ప్రతి దాంట్లో అనుకోదొక్కుతారు. అన్ని కులాలకి మీరు నమస్కారం చేయాలి. కులాన్ని గౌరవించాలి. ఎక్కడ పోతుంది రాజకీయం? కులాలను గౌరవించాలి. చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? నా పాలన మొదటిసారి మేము తెలంగాణ భవన్కి వచ్చిన వెంటనే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారిని మొదటిసారి కలిసి ఇక్కడ మేము జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు వచ్చినాం.
ఈరోజు మేము వచ్చినామంటే జన్మదిన శుభాకాంక్షలే కాదన్నా, మేము మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా వచ్చినాం. మేము మారుమూల స్థానం, మారుమూల ప్రదేశం, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం. మేము అక్కడ నుంచి ఇక్కడ ఇలా వచ్చింది ఏంటంటే ఇలా బర్త్డే విషయం చెప్పడమే కాదు, మా సమస్యలు కూడా ఇక్కడ చెప్పుకోవడానికి. ఇక్కడ ఏ మారుమూల తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇక్కడ అభివృద్ధిని మనం ఒకసారి చూస్తే ఎక్కడ సమస్యలే ఉన్నాయి తప్ప పరిష్కారాలు లేవు. ప్రతి గ్రామాలలో ఉన్న సమస్య పరిష్కారం ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భవన్. తెలంగాణ భవన్కి వస్తారు తప్ప ఎక్కడైనా గాంధీ భవన్కి పోతారా, లేకపోతే ఇక్కడ అధికార ప్రతినిధుల దగ్గరికి పోతారా, ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతారా, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. ఇలా మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత నేను ఒక యువకునిగా నేను ఉద్యమంలో పాల్గొని నియామకాల కోసం కొట్లాడితే అప్పుడు 55,000 ఉద్యోగాలు మొన్న కొత్తగా వచ్చిన సర్కారు ఫిలప్ చేసిరని చెప్పేసి అన్నారు. ఇవాళ 55,000 ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్లు లేకుండానే జాబ్లు ఇచ్చేసిరట. ఎక్కడన్నా చరిత్రలో ఉందా అన్న నోటిఫికేషన్లు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తారు. ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతున్నాయో నోటిఫికేషన్ డేట్ టు డేట్ మీరు ప్రకటించగలరా? దానికి మీకు ధైర్యం ఉందా? లేదా వచ్చి మా తెలంగాణ భవన్ ముందు ముక్కు నేలకు రాయాలి. మేము ఇలా యువతకు ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే యువత డైరెక్ట్ గా ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి కూడా ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండ్రు. మరి దీన్ని ఎట్లా చూస్తారు అన్న? నిన్న అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీని మన దిల్సుఖ్ నగర్ సంబంధించిన, అశోక్ నగర్ సంబంధించిన విద్యార్థులు పోయి కేరావు చేసిరు. ఎందుకు చేసిరన్న? మాకు నోటిఫికేషన్ ప్రకటించరి, మాకు ఉద్యోగాలు కావాలి, మేము నిరుద్యోగులుగా ఉన్నాం సంవత్సరాల నుంచి. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుందన్న. 18 నెలల్లో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు? మీరు నోటిఫికేషన్లు ఇచ్చినాయని, ఫిలప్ చేసినాయని. ఇప్పుడు నిన్న కూడా ఎమ్మెల్సీని అడ్డుకున్నది కూడా దాని గురించే. ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వండి, మేము బాగుపడతాం, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మమ్మల్ని బాగు చేయరని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని ప్రకటిస్తాను. ఇవాళ మమ్మల్ని మా సమస్యలు చూస్తా అంటే గ్రామ స్థాయి నుంచి తీసుకుందామన్నా, గ్రామ స్థాయిలో ఎవరైనా ఊడ్చేటోళ్ళు దిక్కులేరు. ఇవాళ సర్పంచులు మా దగ్గర మహబాద్ కాన్స్టిట్యున్సీ సంబంధించి అంటే కాకులబొడి తండ అని ఉంటుందన్న, సరే డోర్నకల్ కాన్స్టిట్యున్సీ సంబంధించి మాజీ సర్పంచ్ అప్పుల పాలై 7 లక్షలు అప్పు చేసి ఇప్పటిదాకా తీర్చే గతి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఇక అభివృద్ధి ఎక్కడ ఉందన్న? నిధులు ఎడిపోతున్నాయి అన్న. ఇక్కడ నిధులు ఇక్కడ ఇట్లే ఉన్నాయి. ఇక్కడ బీహార్లో వచ్చేసి పేపర్ ప్రకటనలు బీహార్లో ఇస్తారన్న, తెలంగాణ ప్రభుత్వం యాడ్లు ఇస్తారు. అంటే అక్కడి నుంచి అప్పుడు ఎక్కడ పోతున్నాయి పైసలని? మరి ఇప్పుడు ఇక్కడ పైసలు లేవని అంటారు. అంటే ఇవన్నీ దీన్ని చూస్తా అంటే మనం అభివృద్ధి వెనక్కిపోతామా ముందుకు పోతామా? సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి చేయండి దయచేసి. కానీ ఇట్లా వెనక్కిపోయేటట్టు మన విద్యార్థులకు అన్యాయం, రైతులకు అన్యాయం అంటే ఇదైనా అన్యాయం చేస్తే ఏమొస్తుంది? నేను డిమాండ్ చేస్తాను ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇదివరకు 10 సంవత్సరాల పాలన స్వర్ణయుగం, మీరు అట్లా చేసి చూపించి ఛాలెంజ్ చేయాలి తప్ప దీన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకుపోవద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ ఎంటకు నెట్టేస్తున్నాడు అని చెప్పేసి కూడా యువకులు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. అంటే కేసీఆర్ ఎంతో ఇంప్లిమెంట్ చేసిన ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇప్పటికీ దాదాపుగా 20 నెలల్లోనే మళ్ళీ 20 ఏళ్ళు ఎంటకు విధంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ పరిపాలన చేస్తుంది అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.